వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఎవరు ఓడిపోవడానికి అవకాశం ఉంది? లేదా ఎవరి విజయం అనేది క్లిష్టతరంగా ఉండే అవకాశం ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిప్యూటీ సీఎం అయినటువంటి కొట్టు సత్యనారాయణ గారు తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ 100కి 100 శ్రీనివాస్ గారు జనసేన పార్టీ తరపు నుంచి తాడేపల్లిగూడెంలో గెలవబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మరొక నియోజకవర్గం అయినటువంటి తణుకు నుండి మినిస్టర్ వెంకట నాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి. వీరు ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఈ తణుకులో మినిస్టర్ గారి మీద పోటీ చేస్తున్నటువంటి రాధాకృష్ణ గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అలాగే తాడికొండ నుండి మేఘతోటి సుచరిత గారు పోటీ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. మేఘతోటి సుచరిత గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా చేస్తున్నారు. వీరు తాడికొండలో పోటీ చేస్తున్నారు ప్రజెంటు. వీరి మీద ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి తెనాలి శ్రావణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు జాతకాన్ని గమనించినట్లయితే సుచరిత గారి మీద శ్రావణ్ కుమార్ గారు మంచి మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే గుడివాడ కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రాజకీయ అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి పేరు ఏంటంటే నానిగారు, కొడాలి నానిగారు. వీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా చేయడం జరిగింది. వీరి మీద ప్రత్యేక పార్టీ నుండి వెలిగండ్ల రాము గారు పోటీ చేస్తున్నారు. గుడివాడ నానిగారు గెలుస్తారా, వెలిగండ్ల రాము గారు గెలుస్తారా అనే అంశంగా తీసుకున్నట్లయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠభరితంగా ఉందని చెప్పుకోవచ్చు. బహుశా కొన్ని టీవీ ఛానల్స్ కనుక గమనించినట్లయితే రాష్ట్రంలో బెట్టింగ్లు జరిగే ఏకైక లేక ఎక్కువ అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉంది అని అంటే అది గుడివాడగా చెప్పుకోవచ్చు. మరి అటువంటి గుడివాడలో వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన కూడా నానిగారు గెలుస్తారా, టీడీపీ అభ్యర్థిని అయినటువంటి వెలిగండ్ల రాము గారు గెలుస్తారా అంటే వెలిగండ్ల రాము గారు గెలుస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఏలూరు నుండి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి ఆళ్ళ నానిగారు పోటీ చేస్తున్నారు. వీరి మీద ప్రత్యర్థి పార్టీ అయినటువంటి టీడీపీ నుండి బడేటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ళ నానిగారు, బడేటి రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరు జాతకాలను కనుక పరిశీలించినట్లయితే 100కి 100 టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బడేటి రాధాకృష్ణ గారు గెలుస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక మినిస్టర్ గారు అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి. వీరి మీద టీడీపీ పార్టీ నుండి బోండా ఉమామహేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. మరి మంత్రి గారు గెలుస్తారా, బోండా ఉమామహేశ్వరరావు గారు గెలుస్తారా, వైసీపీ పార్టీ అభ్యర్థి గెలుస్తారా, టీడీపీ పార్టీ అభ్యర్థి గెలుస్తారా అనే అంశంగా తీసుకున్నట్లయితే ఇక్కడ 100కి 100 టీడీపీ అభ్యర్థి అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు గెలుస్తున్నారని చెప్పేటువంటి సందేహం లేదు. మరొక మంత్రి గారు అయినటువంటి ధర్మాన కృష్ణదాస్ గారు ఈ ఎన్నికల్లో నరసరావుపేట నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి బగ్గు రమణమూర్తి గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో మంత్రి గారు అయినటువంటి కృష్ణదాస్ గారు గెలుస్తారా లేదా రమణమూర్తి గారు గెలుస్తారా అని అంశం తీసుకున్నట్లయితే 100కి 100 రమణమూర్తి గారు గెలుస్తున్నారు. అలాగే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా చేశారు. వీరు ప్రస్తుతం భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద ప్రత్యర్థిగా టీడీపీ పార్టీకి చెందినటువంటి గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మంత్రిగా చేశారు, గంటా శ్రీనివాసరావు గారు కూడా గతంలో మంత్రిగా చేశారు. ఇద్దరు కూడా చాలా బలమైన అభ్యర్థులుగా రాజకీయ ఉద్దండులు చెప్తూ ఉంటారు. జ్యోతిషపరంగా కూడా తక్కువేం కాదు. మరి ఈ భీమిలి నియోజకవర్గంలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు గెలుస్తారా, గంటా శ్రీనివాసరావు గారు గెలుస్తారా తెలుసుకోవడం అనేది అత్యంత కష్టమైన పనిగా మాకు మారింది. రకరకాల పరిశీలనలు చేసిన తర్వాత, రకరకాల విధి విధానాల ద్వారా స్టడీ చేసిన తర్వాత చివరిగా వచ్చిన కంక్లూడింగ్ ఏంటంటే 100కి 100 భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు గారు టీడీపీ పార్టీ తరపు నుంచి గెలుస్తున్నారు అని చెప్పవచ్చు. అలాగే మరొక మంత్రి అయినటువంటి రఘునాథరాజు గారు అచంటి నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద టీడీపీ పార్టీ నుండి పీతాని సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు.
ఇక్కడ ఈ అచంట నియోజకవర్గంలో సత్యనారాయణ గారు గెలుస్తారని చెప్పవచ్చు. అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు, వీరు గతంలో నెల్లూరులో పోటీ చేసి గెలిచారు మంచి మెజారిటీ తోటి. వీరు ప్రస్తుతం ఎంపీ క్యాండిడేట్గా నర్సరావుపేట నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద కృష్ణ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ పార్టీ తరఫు నుంచి. సో అనిల్ కుమార్ యాదవ్ గారు గతంలో మంత్రిగా చేశారు. వీరు నర్సరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. వీరి మీద ప్రత్యర్థి అయినటువంటి టీడీపీ పార్టీ నుండి కృష్ణదేవరాయలు గారు పోటీ చేస్తున్నారు. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనే అంశం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ 100కి 100 పాళ్ళు టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కృష్ణదేవరాయలు గారు గెలుస్తారని చెప్పవచ్చు. అలాగే మరొక నియోజకవర్గం కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒంగోలు నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో పోటీ చేశారు, మంచి మెజార్టీ గెలిచారు, మంత్రిగా కూడా చేయడం జరిగింది. వీరి మీద ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి దామచల జనార్దన్ గారు పోటీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపుతున్నటువంటి నియోజకవర్గాల్లో ఒంగోలు నియోజకవర్గం కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఇక్కడ మంత్రిగా పలు పర్యాలు చేసి అనేక సార్లు గెలిచినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకవైపు, పైగా వీరు జగన్కి బంధువులు. అలాగే వీళ్ళ తాతల కాలం నాటి నుండి రాజకీయాల్లో ఉన్నటువంటి దామచల జనార్దన్ గారు ఒకవైపు, దామచర్ల ఆంజనేయులు గారు బహుశా ఎన్టీఆర్ గారి కాలంలో వాళ్ళ తాతగారు మంత్రిగా చేశారని చెప్పి విన్నాను నేను. సో ఇక్కడ ఇద్దరు కూడా గట్టి ఉద్దండల నుంచి చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా తీసుకున్నట్లయితే. మరి జాతక పరంగా తీసుకున్నట్లయితే ఒంగోలు నియోజకవర్గంలో గతంలో మంత్రిగా చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తారా, లేదా దామచల జనార్దన్ గారు గెలుస్తారా అని చెప్పని అంశంగా తీసుకున్నట్లయితే 100కి 100 పాళ్ళు ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద దామచర్ల జనార్దన్ గారు కనీసం 10,000 మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే అంత లోతైన పరిశీలన అనేది ఇక్కడ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే మరొక మంత్రి అయినటువంటి కురసాల కన్నబాబు గారు, ఈ కురసాల కన్నబాబు గారు మంత్రిగా చేయడం జరిగింది. వీరు ప్రస్తుతం కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద జనసేన పార్టీ నుండి పంతం వెంకటేశ్వరరావు గారు, వీరిని నానాజీ అని కూడా లోకల్గా బాగా అభిమానంగా పిలుచుకుంటూ ఉంటారని విన్నాను. ఈ ఇద్దరు కనుక గమనించినట్లయితే కాకినాడ రూరల్లో కన్నబాబు గారి మీద పంతం వెంకటేశ్వరరావు గారు అలియాస్ నానాజీ గారు మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను దాదాపు 25 ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 25 ప్లస్ 8 33 అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దాదాపు మొదటి టర్మ్లో ఒక 24 మంది, సెకండ్ టర్మ్లో ఒక 15 మంది మంత్రులుగా చేశారని చెప్పి నా అవగాహన వరకు నాకు అనిపిస్తుంది. సో వీరిలో ఒక 25 ప్లస్ 8 33 మంది గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే గతంలో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తుల్లో 8 మంది ఖచ్చితంగా గెలుస్తున్నారు. అలాగే దాదాపు 24 మంది ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకరు టైట్గా ఉంది, ఆ ప్రిడిక్షన్ నేను దాదాపుగా ఇవ్వలేకపోతుందని చెప్పుకోవచ్చు. వారే తానేటి వనిత గారు. వీరు గోపాలపురం కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నారు. వీరి ప్రత్యర్థి వచ్చేసి మద్దిపాటి వెంకటరాజు గారు వీరి మీద పోటీ చేస్తున్నారు. ఇద్దరితో కూడా నువ్వు అనేటట్టుగా ఉంది. బట్ కొద్దిగా 1 or 2% వెంకటరాజు గారికి ఉందని చెప్పి నాకు అనిపించింది. బట్ ఈ ఒక్కటి నేను కంక్లూడింగ్ అనేది ఇవ్వలేకపోతున్నాను. బట్ ఓవరాల్గా తీసుకున్నట్లయితే నేను ఇచ్చినటువంటి ఈ 33 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి లేదా ఈ 33 మంత్రులకు సంబంధించిన ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో మీరన్నీ కూడా నోట్ చేసుకోండి. ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత గమనించండి. మీ అభిప్రాయాలను, సూచనలు మాకు పంపే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు. Like and subscribe Eagle Media Works.